ఉజ్జీవం. ఉజ్జీవం అంటే దేవునికి విధేయత చూపించటం యొక్క నూతనమైన ఆరంభం తప్ప మరొకటి కానే కాదు అని చెప్పేసి ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలించినటువంటి దైవ సేవకులు చార్లెస్ ఫిన్నీ గారు అన్నారు. ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క అత్యుత్తమ లక్షణం. నిజమైన ఉజ్జీవం ప్రార్థనా గదిలో ప్రారంభమై అది ప్రపంచ అంచుల వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ యొక్క ప్రతి శక్తివంతమైన కదలిక ప్రార్థనా గదిలో దాని మూలాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితం క్షీణించిపోతుందో, ఎప్పుడైతే మనం ప్రార్థనలో వెనకడుగు వేస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థనలో పడిపోతామో అప్పుడు ఉజ్జీవం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎక్కడైతే ఉజ్జీవం ఉండదో అక్కడ ఇతర శక్తులు రంగంలోనికి దిగుతాయి. అవి మనల్ని మానవతావాదం వైపుకు, భౌతిక వాదం యొక్క బురదలోనికి మనలను కూరుకుపోయే విధంగా చేస్తాయి. నిజమైన ఉజ్జీవం సమయంలో మనం కోల్పోయిన అనేక వేల మంది ఆత్మలను దేవుని రాజ్యంలోనికి